మిమ్మల్ని ఎవరైనా తిడితే లేదా అవమానిస్తే మీరేం చేస్తారు? తిరిగి తిడతారా? లేకపోతే ప్రశాంతంగా ఉంటారా? లేకపోతే రివెంజ్ తీర్చుకోవాలని ఆలోచిస్తారా? చూద్దాం. ఒకసారి ఒక జ్ఞాని ఒక చెట్టు కింద మామూలుగా ధ్యానం చేసుకుంటూ ఉంటుంటాడు. అతనికి ఆ ఊర్లో ఒక అతనికి ఆ జ్ఞాని అంటే చాలా ఇష్టం ఉండదు. అతను వచ్చి అతన్ని చాలా తిడతాడనమాట. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, మా ఊర్లో ఎందుకు బోధిస్తున్నావు, మా ప్రజలందరినీ చెడగొడుతున్నావు అనేసి చాలా చాలా తిడతాడు. బట్ ఆ జ్ఞాని ఏమీ రెస్పాండ్ అవ్వడు. అతను చాలాసేపు తిట్టిన తర్వాత ఇంకా అతను అలసిపోయిన తర్వాత ఈయన ఎందుకు ఏ రియాక్షన్ ఇవ్వటం లేదు అనేసి ఆయన అడుగుతాడు. నేను ఇంత తిడుతున్నాను కదా, నువ్వెందుకు రియాక్షన్ ఇవ్వటం లేదు అని తిడతాడు. అప్పుడు ఆ జ్ఞాని అంటాడు, నువ్వెవరికైనా ఒక బహుమతి ఇచ్చావనుకో, ఆ బహుమతి ఆ ఆపోజిట్ పర్సన్ తీసుకోలేదనుకో, అప్పుడు ఆ బహుమతి ఎవరిది అవుతుంది అని సింపుల్గా క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు ఇతను అంటాడు, నాదే అవుతుంది, ఎందుకంటే అతను తీసుకోలేదు కదా అని అంటాడు. అలాగే నేను కూడా నువ్వు ఇచ్చిన అవమానంని ఏమీ తీసుకోలేదు, అందుకే నేను ఇంత ప్రశాంతంగా ఉండగలిగాను. ఆ అవమానము, ఆ ఇన్సల్ట్ అంతా నీ దగ్గరే ఉంది, అందుకే అది నన్ను ఏమీ ఎఫెక్ట్ చేయలేదు అని గౌతమ్ బుద్ధుడు అంటాడనమాట. అప్పుడు అతను రియలైజ్ అవుతాడు, కరెక్టే, మనము ఇతరుల్ని అనవసరంగా అవమానించకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు అది మనము హార్ట్కి తీసుకోకూడదు. అప్పుడు మన ప్రశాంతతకి ఏ విధమైన భంగం కలగదు. ఇది బౌద్ధ చరిత్రలో చాలా ప్రసిద్ధమైన ఒక ఇన్సిడెంట్. సో దీనివల్ల మనం ఈ నీతి అనేది తెలుసుకోవచ్చు. ఇలాంటి మోటివేషన్ స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను స్వర్ణ.